ఆ 13 చిన్నారిని అత్యంత అమానుషంగా మానభంగం చేశారు. పైగా ఆ చిన్నారి నోట్లో బలవంతంగా మద్యం పోశారు. కనీసం ఒక్కడు కూడా తన జేబులోంచి ఫోన్ బయటికి తీసి పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. డబ్బు కోసం కక్కుర్తిపడి ఆ పసి ప్రాణాన్ని బలి చేశారు. ఈ మొత్తం వ్యవహారం విన్న తర్వాత ఎవరికైనా సరే ఖచ్చితంగా కోపం కట్టలు తెంచుకుంటుంది. మనకి కోపం కూడా కొలతలు వేసుకొని వస్తుందని మీకు తెలుసా? అవును. ఏ రాష్ట్రంలో జరిగింది, ఏ పార్టీ ఉంది, ఏ మతం, ఏ కులం అని లెక్కలు వేసుకొని మరి మనం మన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నాం. కానీ రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో జరిగిన ఒక దారుణం గురించి మాత్రం మనం మౌనంగా ఉన్నాం. ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఒక మామూలు సంఘటన కాదు. ఒక 13 చిన్నారి జీవితాన్ని కాంక్రీట్ అడవిలో ఎలా నాశనం చేశారో కళ్ళకు కట్టినట్లు చెప్పే ఒక భయంకరమైన నిజం. ఇది విన్నాక కూడా మీ రక్తం మరగకపోతే బహుశా మనం మనుషులుగా ఫెయిల్ అయినట్టే. సరిగ్గా జూన్ 18వ తేదీ, సమయం ఉదయం 10:30 గంటలు, రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీ గంగానగర్ అనే ప్రాంతం. ఒక 13 సంవత్సరాల అమాయకపు ఆడపిల్ల తన ఇంటికి వెళ్ళడానికి రోడ్డు మీద నిలబడింది. మన ఇళ్లలో ఏ ఆడపిల్లైనా ఒక సాధారణంగా చేసే పనే తను కూడా చేసింది. ఆ పాప ఒక ఆటో ఆపింది. అదే ఈ రిక్షా. ఇంటికి తీసుకెళ్ళమని ఆ ఆటోవాడిని అడిగింది. ఆ పాప చేసిన ఒకే ఒక తప్పదే. తను చేసిన ఆ చిన్న పని తన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ ఆటోవాడు ఆ చిన్నారిని తన తల్లి దగ్గరకు, తన ఇంటికి తీసుకువెళ్ళలేదు. సాక్షాత్తు ఒక నరకం తలుపుల దగ్గరకు తీసుకువెళ్ళి వదిలేశాడు. ఆ ఆటోవాడికి కూడా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారో లేదో మనకు తెలియదు, కానీ ఆ క్షణంలోనే వాడు ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ 13 పాపకి ఒక రేట్ కట్టాడు. ఆ చిన్నారిని నేరుగా ఒక హోటల్కి తీసుకెళ్లాడు. పెద్ద పెద్ద బోర్డులు వేసుకుని బాగా చదువుకున్న హోటల్ మేనేజర్లు, కట్టర్ లాంటి వాళ్ళు ఉండే చోటికి తీసుకెళ్లాడు. ఆ ఆటోవాడు పలానా రేటుకి ఆ చిన్నారిని ఆ మేనేజర్ల దగ్గర అమ్మేశాడు. ఇంటికి భద్రంగా చేరుస్తుంది అనుకున్న ఆటో ప్రయాణం ఒక పసి ప్రాణాన్ని మృగాల చేతిలో పెట్టింది. ఆ పాప ఆ క్షణంలో ఎంత బాధపడి ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. చుట్టూ ఎవరూ తెలిసిన వాళ్ళు లేరు. ఏంటి జరుగుతుందో అర్థం కాని వయసు. రోడ్డు మీద బరాబరా లాక్కొచ్చి ఎవరైనా ఈ దారుణం చేశారా అంటే లేదు. నడి రోడ్డున పట్టపగలు ఒక ఆటోవాడు ఇంత పక్కా ప్లాన్తో ఈ పని చేశాడు. ఈ విధంగా ఆలోచిస్తే మన వ్యవస్థ మీద మనకే కోపం వస్తుంది. మన చుట్టూ ఉన్న సమాజం ఎంత క్రూరంగా మారిందో ఈ సంఘటన మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఎక్కడో అడవిలో జరిగిన నేరం కాదిది. మనలాంటి వాళ్ళు తిరిగే నగరంలో జరిగిన భయంకరమైన నేరం ఇది. ఆ చిన్న పాప తనను కాపాడమని ఎంతగా వేడుకుందో, కానీ ఆ రాక్షసులకు ఏమాత్రం జాలి కలగలేదు. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? ఈ విషయం గురించి మనం అందరం తప్పకుండా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది రేపు ఎవరికైనా జరగవచ్చు. అందుకే ఈ కేసు గురించి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. జూన్ 18వ తేదీన మొదలైన ఆ నరకం ఒక రోజుతో ఆగిపోలేదు. 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఏకంగా 5 రోజుల పాటు ఆ చిన్నారిని బంధించారు. లెక్క వేసుకుంటే అక్షరాల 120 గంటలు. ఆ 120 గంటల పాటు ఆ పసిపాప పడిన నరకయాతన వర్ణించలేం. దాదాపు 30 మందికి పైగా మృగాలు ఆ 13 చిన్నారిని అత్యంత అమానుషంగా మానభంగం చేశారు. వాళ్ళను మనుషులు అనడం కూడా తప్పు, మృగాలంటేనే కరెక్ట్. ఆ కాంక్రీట్ అడవిలో ఒక హోటల్ నుంచి ఇంకో హోటల్కి, ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి ఆ పాపను మార్చుకుంటూ వాళ్ళ పైశాచికత్వాన్ని తీర్చుకున్నారు. ఆ పాప భయంతో ఏడుస్తూ, నొప్పితో అరుస్తూ ఉంటే ఆ రాక్షసులకు ఏమాత్రం జాలి కలగలేదు. పైగా ఆ చిన్నారి నోట్లో బలవంతంగా మద్యం పోశారు. అసలు ఆల్కహాల్ టేస్ట్ ఏంటో కూడా తెలియని ఆ పసి వయసులో ఆమె చేత మద్యం తాగించి మరీ తమ క్రూరత్వాన్ని ప్రదర్శించారు. ఒక్కసారి ఆలోచించండి. పగలు రాత్రి తేడా తెలియని ఆ చీకటి గదిలో ఆ పాప తన తల్లిదండ్రులను తలుచుకొని ఎంతలా విలపించుంటుందో. ఇంత దారుణం జరుగుతుంటే ఆ హోటల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అని మీకు అనుమానం రావచ్చు. అక్కడే ఉంది మన సమాజపు కుళ్ళు. ఆ 5 రోజుల పాటు ఆ హోటల్స్లో ఉన్న మేనేజర్లు కానీ, ఆ రూమ్స్కి సర్వీస్ చేసే రూమ్ బాయ్స్ కానీ, చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానీ ఎవరూ నోరు మెదపలేదు. కనీసం ఒక్కడు కూడా తన జేబులోంచి ఫోన్ బయటికి తీసి పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? వాళ్ళ చేతులకు డబ్బులందే కాబట్టి. డబ్బులు వస్తే మన కళ్ళు చెవులు 2 మూసుకుపోతాయి అనడానికి ఇదే అతిపెద్ద ఉదాహరణ. ఆ పాప మన కుటుంబంలో పుట్టలేదు కదా, మన రక్తం పంచుకోలేదు కదా, వేరే ఎవరో కదా అనే స్వార్థం వాళ్ళను సైలెంట్గా ఉండేలా చేసింది. ఒకవేళ ఆ హోటల్లో మనకు ఇష్టమైన క్రికెటర్ కనిపిస్తే వెంటనే ఫోన్ తీసి సెల్ఫీ తీసుకునే మనం ఒక ఆడపిల్ల అరుస్తుంటే మాత్రం ఎందుకు స్పందించలేకపోతున్నాం? ఇదే మన దౌర్భాగ్యం. డబ్బు కోసం కక్కుర్తిపడి ఆ పసి ప్రాణాన్ని బలి చేశారు. పబ్లిక్గా ఒక సిటీ మధ్యలో పెద్ద
పెద్ద హోటల్స్లో ఒక ఆడపిల్లను ఇంతమంది చిత్రహింసలు పెడుతుంటే ఎవరికీ పట్టకపోవడం మన వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం. ఆ పాప ప్రాణాలతో బయటపడింది, కానీ ఆ పాప జీవితం, భవిష్యత్తు పూర్తిగా నాశనం అయిపోయాయి. ఈ సంఘటన జరిగాకైనా మనం మారాలి. కనీసం ఇప్పటికైనా ఇలాంటి విషయాలపై మనం గొంతెత్తాలి. ఆ తర్వాత ఈ కేసులో పోలీసులు ఏం చేశారు, వారి స్పందన ఎలా ఉంది అనేది మనం మరింత లోతుగా ఆలోచించాలి. ఇక్కడే మన సెలెక్టివ్ అవుట్రీచ్ అంటే ఏంటో కూడా బయటపడింది. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. ఈ మొత్తం వ్యవహారం విన్న తర్వాత ఎవరికైనా సరే ఖచ్చితంగా కోపం కట్టలు తెంచుకుంటుంది. కానీ ఆ కోపం ఎవరి మీద చూపించాలి, ఎలా చూపించాలి అనేది ఇక్కడ అసలు ప్రశ్న. రోజుకి 80 కేసులు రిపోర్ట్ అవుతున్న ఈ దేశంలో మనకి పోక్సో చట్టాల మీద నమ్మకం ఉందా లేదా అనేది కూడా పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. మనకి చట్టాలు చాలా మంచిగా ఉన్నాయి, చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి అని మనం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే చట్టం మీద భయం లేదు కాబట్టే ఈ మృగాలు పట్టపగలు పబ్లిక్ రోడ్డు మీద ఇంతటి సాహసం చేశారు. ఈ దారుణం జరిగిన తర్వాత మనమంతా ఏదో పెద్ద న్యాయం జరిగిపోయింది అని సంబరాలు చేసుకుంటున్నాం. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు కేవలం 13 లేదా 14 మందిని మాత్రమే పట్టుకున్నారు. అలాగే ఈ దారుణం జరిగిన జాయ్ సఫైర్ లాంటి 3 హోటల్స్ని బుల్డోజర్లతో కూల్చేశారు. ఇది చూసి మనమంతా చప్పట్లు కొడుతూ అబ్బా చాలా గొప్ప న్యాయం జరిగింది, ఆ మృగాలకు తగిన శాస్తి జరిగిందని మన వెన్ను మనమే తట్టుకుంటున్నాం. కానీ ఇక్కడే ఒక అతిపెద్ద నిజం దాగి ఉంది. అదేంటంటే ఆ బుల్డోజర్లు పంపించింది ఆ 13 ఏళ్ల పాపకు న్యాయం చేయడానికి అస్సలు కాదు. ఆ హోటల్స్ అక్రమంగా కట్టారని, అంటే అవి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అని తేలటం వల్ల ఆ టైంలో అవి నడుపుతున్న విధానం చూసి మాత్రమే వాటిని కూల్చేశారు. ఇది ఆ పాపకు చేసిన న్యాయం ఎలా అవుతుంది? ప్రాణాలతో అయితే ఆ పాపను వదిలేశారు, కానీ ఆమె భవిష్యత్తు, ఆమె మానసిక పరిస్థితి పూర్తిగా నాశనం అయిపోయింది కదా. ఇక మరోపక్క మన ప్రైమ్ టైమ్ న్యూస్ ఛానల్స్లో అలాగే వాట్సాప్లో ఒక ఫేక్ వీడియో విపరీతంగా తిరుగుతోంది. ఎక్కడో హర్దోయ్ అనే ప్రాంతంలో రోడ్డు మీద ఒక 10-15 మంది బహిరంగంగా కొడుతున్న వీడియోని తీసుకొచ్చి అదే ఈ గంగానగర్ ఇన్సిడెంట్ అని తప్పుగా ప్రచురిస్తున్నారు. ఆ మగవాళ్ళు వీళ్ళే అని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. దయచేసి నేను ఒకటే అడుగుతున్నాను, ఆ వీడియోలు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వాట్సాప్లో ఫార్వర్డ్ చేయకండి. అలా ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేస్తే రేపు పొద్దున కోర్టులో అవతల వైపు ఉన్న లాయర్లు ఇదే పాయింట్ని పట్టుకుంటారు. ఈ ఫేక్ వీడియోలు చూపించి ఇదంతా అబద్ధమని ప్రూఫ్ చేసి ఆ పాప కేసుని చాలా వీక్ చేయడానికి ప్రయత్నిస్తారు. దయచేసి మీరు వాట్సాప్లో ఏ వీడియో వచ్చినా సరే దాన్ని 1కి 10 సార్లు చెక్ చేయండి. అది నిజంగా జరిగిందా లేదా అని న్యూస్లో క్రాస్ చెక్ చేసుకోండి. మన చేతుల్లో ఉన్న మొబైల్ని బాధ్యతగా వాడకపోతే ఆ చిన్నారికి మనం మరింత ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. బుల్డోజర్లు పంపించినంత మాత్రాన, ఫేక్ వీడియోలు షేర్ చేసినంత మాత్రాన ఆ పాపకి న్యాయం జరగదు. ఆ పసిపిల్లకు జరిగిన ఈ ఘోరం మీద మనం ఇంకెంత బాధ్యతగా ఉండాలో, అసలు మన ఆగ్రహం ఎలా దారి తప్పిందో ఇప్పుడు చూద్దాం. మనకి క్రికెట్ అంటే ప్రాణం. మన ఫేవరెట్ IPL టీం గెలిచినా లేదా మన అభిమాన హీరో బయటకు వచ్చినా సరే 100,000 మంది రోడ్ల మీదకి వస్తాం. కానీ పసిపిల్లలకు ఇంతటి ఘోరమైన అన్యాయం జరిగితే మాత్రం ఎవరు బయటికి రారు, ఎవరు మాట్లాడరు. ఇక్కడే మనం ఆలోచించాలి. నిర్భయ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కొత్త చట్టాలు తెచ్చిన రోజు ఇకపై ఇలాంటి మానభంగాలు భారతదేశంలో తగ్గుతాయి అని చాలామంది అనుకున్నారు. కానీ ఇవాల్టికి కూడా రోజుకి 80 కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సమయంలో కూడా కొందరు జెండర్ డిబేట్ పట్టుకొస్తున్నారు. వాట్ అబౌట్ మెన్ అని లేదా వాట్ అబౌట్ విమెన్ అని ఎవరు ఎక్కడ మాట్లాడినా అది తప్పే. దీన్ని దయచేసి బాయ్ అండ్ గర్ల్ ఇష్యూగా మార్చకండి. అన్యాయం జరిగింది ఒక చిన్న పాపకి అని మనం గుర్తుంచుకోవాలి. అసలు ఆ చిన్నారి చేసిన తప్పేంటి? ఇంటికి వెళ్ళడానికి ఒక ఆటో ఎక్కడం తప్ప? తను చేసిన నేరం ఏంటి? ఏ ఆడపిల్లైనా సాధారణంగా చేసే పనే కదా. క్వశ్చన్ చేయాల్సింది పాపని కాదు, ఈ సిస్టమ్ని. ఈరోజు రాజస్థాన్లో ఆ పాపకి జరిగింది, రేపు ఇంకో రాష్ట్రంలో మనకి జరగదని గ్యారంటీ లేదు. అందుకే ఎక్కడ ఏ తప్పు జరిగినా, అక్కడ ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా, లెఫ్ట్ ప్రభుత్వం, రైట్ ప్రభుత్వం, లోకల్, నేషనల్ ఏది ఉన్నా మనం ఖచ్చితంగా నిలదీయాలి. ఫండమెంటల్స్ నుంచి చేంజెస్ రావాలి, చట్టాలు మారాలి. పలానా హోటల్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేయడానికి వెళ్ళే వాళ్ళు ఒక 100 రూపాయలు లంచం తీసుకొని పర్మిషన్ ఇచ్చేస్తారు. మన పాకెట్లోకి వెళ్ళే ఆ 100 రూపాయలే ఇవాళ ఆ పాప మానాన్ని లాగేసింది అని మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఆ పాప ఎవరో మనకు తెలియని అమ్మాయి అని అస్సలు అనుకోకూడదు. మన ఇంట్లో ఆడపిల్ల, మన చెల్లి లేదా కూతురు అని మాత్రమే అనుకోవాలి. పోక్సో లాంటి కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ అవి సామాన్యులకు ఒకలాగా, పలుకుబడి ఉన్న వాళ్ళకి ఒకలాగా పనిచేస్తున్నాయి. సాధారణ వ్యక్తి అయితే రోడ్డు మీద బరాబరా లాక్కొచ్చి లోపలికి పట్టుకెళ్తారు. అదే మినిస్టర్ కొడుకంటే స్వయాన ఆ వ్యక్తి వచ్చి లొంగిపోయే వరకు మనకి అస్సలు పట్టదు. తర్వాత ఆ వ్యక్తికి బెయిల్ కూడా సులభంగా ఇస్తాం మనం. ఆ మృగాలకు పోక్సో చట్టం అంటే భయం లేదు.
కాబట్టే వాళ్ళు పట్టపగలు ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. ఏది ఏమైనా ఆ పాపకి ఖచ్చితంగా న్యాయం జరిగి తీరాలి. ప్రస్తుతానికి ఎన్సీడబ్ల్యూ అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ రంగంలోకి దిగి ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ మృగాలకు కఠిన శిక్ష పడేలా మనం అందరం గట్టిగా కోరుకుందాం. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను ఖచ్చితంగా మీతో పంచుకుంటాను. స్టే ట్యూన్ ఫర్ దట్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.